సెప్టెంబర్ 17 శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజనీర్ గారి జన్మదినోత్సవం. ఆయన దేశం కోసం పరితపించిన గొప్ప ఇంజనీర్స్. ఆయన జన్మదినోత్సవాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటుంది భారత ప్రభుత్వం. ఆయన చేసిన సేవలకు భారతరత్న కూడా ఇచ్చి గౌరవించింది మన ప్రభుత్వం. ఆయన అంటారు, మంచి దేశాన్ని నిర్మించాలనుకుంటే ముందుగా మంచి పౌరుల్ని తయారు చేసుకోవాలి. దేశ ప్రజల్లో అత్యధికులు క్రమశిక్షణ గలవారు, సమర్థులు, సచ్చీలురు, బాధ్యత గలవారు అయినప్పుడే మంచి దేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది అని. అలాంటి పౌరులను తయారు చేయాలంటే మంచి విద్యా వ్యవస్థ ఉండాలి. అలాగే మన భారతీయ మూల్యాలకు సంబంధించినటువంటి శాస్త్రాలు, పురాణాలు, భారతము, భాగవతము, రామాయణము, దానిలో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా విద్యార్థి మనస్సుపై సచ్చీలతను, రుజువర్తనను ముద్ర వేస్తాయి. అలా ముద్ర వేయడానికి కావలసిన విద్యా విధానాన్ని భారతీయ మూల్యాలతో సాధించాలని కూడా విశ్వేశ్వరయ్య గారు తెలియచేశారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని జీవితకాలం ఆయన పాటించారు. ఆయన ఎంతటి నిజాయితీపరుడంటే, రాత్రిపూట ఆయన రాసుకోవలసి వస్తే తన ఇంట్లో పెన్నుతో మాత్రమే రాసేవారు. తన జేబుకున్నటువంటి ఆఫీసు పెన్నుతో కూడా రాసేటువంటి వారు కాదు. అంతటి నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి ఇంజనీర్ కాబట్టే ఆయన దేశంలో, ప్రపంచంలో ఎన్నో నిర్మాణాలకు తన యొక్క మేధను ఉపయోగించి చక్కని డిజైన్లను రూపొందించారు. హైదరాబాద్ జంట జలాశయాల యొక్క రూపకర్త, ఓల్డ్ సిటీ డ్రైనేజ్ రూపకర్త కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. అలాంటి మహానుభావుల యొక్క జయంతుల నాడైనా కనీసం వారి నిబద్ధత, వృత్తి పట్ల వారికి ఉన్న అంకితభావాన్ని మనం తెలుసుకున్నట్లయితే అదే నిజమైన ఇంజనీర్స్ డేగా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మహానుభావుల అంశాలు మనసులో ఉంచుకొని మనం కూడా పునరంకితం అవుతాం. శుభం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ